ద్వారా చూస్తున్న అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలుపుతున్నాము. ముందుగా మనం ప్రార్థనతో ఈ కూడికని ఆరంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు దయచేసిన రక్షణ బట్టి స్తోత్రం నైనా. మరో దినం మా జీవితంలో మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. యేసుక్రీస్తు ద్వారా దేవా, మరి మీ ప్రియ కుమారుడు దేవా, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని పిలిచినైనా ఆ వెదికి రక్షించుకుని మీ వారిగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రం ప్రభువా. మరి నైనా స్త్రీలుగా కూడుకుని ఈ దినమునైనా మరి పాట ద్వారా, మరి ప్రేయర్ రిక్వెస్ట్ ద్వారా, ఇంకా నైనా మరి వాక్య బోధ ద్వారా నైనా మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీరే మాకు సహాయం చేయమని దేవా, ముందున్న కార్యక్రమం అంతటి మీ చేతిగా అప్పగించుకుంటూ టెక్నికల్ ఇంటరప్షన్స్ ఏమి లేకుండా మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 348 స్తోత్రం చెల్లింతుము అనే పాట పాడుకుని దేవుని స్తుతిద్దాము. అందరు కలిసి మీరు ఎక్కడ ఉన్నారో ఉన్న చోటే దేవుని ఆరాధించండి. సాంగ్ నంబర్ 348. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో క్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో అనుశోధనలు రాగా, సియోను మార్గములో అనుశోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. స్తోత్రం చెల్లింతుము,
స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడిద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడిద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడిద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడిద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అవును, మనము ఈ పాటలో ఇప్పుడే మనం చూసినట్టు దీవారాత్రములు మనల్ని కాచి, కంటి పాప వలె కాచి సాతాన్ని జయించుటకు మనకు విశ్వాసమునిచ్చి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చాడు. ఇందుని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుందాము. మనం ఎల్లప్పటికీ స్తోత్రం చెల్లిస్తూనే ఉన్నా, మనం ఎన్ని స్తోత్రాలు చెల్లించినా అవి తక్కువే. మన ముందు ఒక ప్రార్థన అంశం ఉంది. మీ బైబిల్స్ లో మీరు తెరిచినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1 Peter చాప్టర్ 3 verse 1, తర్వాత verse 4 and 5 నేను చదువుతున్నాను. ఈ బైబిల్స్ లో మీరు చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. తర్వాత 4వ వచనం 5వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే అంతరంగ స్వభావము అనే ఫుట్ నోట్ లో అంతరంగ పురుషుడు అని మనకు కనబడుతుంది. కాబట్టి మనకు లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, మనము సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అలంకారముగా మనం చేసుకోవాలి. దీని ద్వారా మన అంతరంగ పురుషుడిని అలంకారంగా ఉంచుకునటం మేలు. బయట బాహ్యంగా ఉండడం కన్నా అలా ఉంటూ స్వపురుషులకు లోబడి ఉండమని బైబిల్ మనకు సెలవిస్తుంది. అటువల్లే పూర్వము, ఇంకా కింద చదువుతూ ఉంటే సారా అబ్రహాంకి ఎలా లోబడిందో అవన్నీ మనకు కనబడతాయి. ఆ విషయం గురించి మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, మరొకసారి దేవా మీ పాద సన్నిధికి చేరడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం నైనా. మరి నైనా మీ లేఖనాలు సెలవిస్తుండగా స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండు అని చెప్తుంది నైనా. మరి నైనా సృష్టిలో మీరు దేవా మరి నైనా ఆదాము హవ్వని చేశారు ప్రభువా. దేవా ఇద్దరిని చేసిన తర్వాత నైనా ఇద్దరికి వేరే వేరే రోల్స్ ని ఇచ్చారు ప్రభువా. కానీ నైనా స్త్రీ మాత్రం ఎప్పటికీ నైనా స్వపురుషుడికి లోబడి ఉండటం బైబిల్ మాకు నేర్పిస్తుంది ప్రభువా. సారా అయితే ఏ విధంగా అబ్రహాంకు లోబడింది నైనా దేవా, మరి పూర్వం ఉన్న స్త్రీలు అని బైబిల్లో రాసింది ప్రభువా. అలాగ మేము లోబడి
అయినా మరి మృదువైనట్టి మా అంతరంగ పురుషుల్ని నైనా మా అంతరంగ స్వభావాన్ని అనుకరించుకునే స్త్రీలుగా మమ్మల్ని ఉంచండి నైనా. మరి గతించిపోయే ఈ లోకంలోనైనా ఈ లోకంలో వచ్చే దేవా వచ్చే వేదనైనా మాకు ఆసక్తికరంగా కాకుండానైనా మా లోపల అంతరంగ పురుషుని మాత్రంనైనా మేము దినదినము అభివృద్ధి చెందుతూ దేవా మరి మీ నామంకి ఘనత తెచ్చే వారంగా దేవా ఇలా చేసినైనా మా కుటుంబాన్ని దేవా మరి సంఘము దేవా మరి కట్టే వారంగా మమ్మల్ని ఉంచండి. అలాగ చేసినైనా మీ నామంకినైనా ఆ జీవితకాలం అంతా మీ నామంకి ఘనత తెచ్చే వారంగా మేము ముందులాగా సహాయం చేయండి దేవా. ఇంకా ఎన్నో హెచ్చరికలునైనా బైబిల్లో ఉన్నాయి ప్రభువా. మన హెచ్చరికలతో మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. ఈ దినం కూడానైనా మాతో మాట్లాడండి. మీరే మా అందరికీనైనా దేవా మరి మా హృదయాన్ని తెరిచినైనా మీ వాక్యం మేము అర్థం చేసుకునేలాగా మీరే మాకు సహాయం చేయమని ఈ దేవ ముందున్న కార్యక్రమం మీ చేతిగా అప్పగించుకుంటూ దేవా నన్ను సిలువ చాటున మరుగుపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 తెరిచాం కదండి. ఓకే, చదువుదాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇర్మియా రాశాడు విలాప వాక్యములు. ఇర్మియాకి విలపించే ప్రవక్త అని కూడా పేరు ఉందని మనకు తెలుసు. అయితే ఇదే అధ్యాయంలో 18వ వచనంలో చూస్తే అక్కడ ఇర్మియా ఏమంటున్నాడంటే, నాకు బలము ఉడికెను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు అనుకుంటుని అన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఈ ప్రవక్త ఉండి ఉన్నట్టు ఒక్కసారి యెహోవా కృపని గుర్తు తెచ్చుకున్న తర్వాత ఆయన కృప, ఆయన వాత్సల్యత అవి అనుదినము నూతనంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనేది గుర్తు వచ్చిన తర్వాత ఆ ప్రవక్తలో ఎంతో సంతోషం కలిగి 21వ వచనంలో రాస్తాడు, నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఆయన వాత్సల్యత రోజుకి అంటే ప్రతి దినము మనకి రోజుకి ఎంత అవసరమో అంత దేవుడు మనకి ఆయన మర్సీస్ ని, ఆయన వాత్సల్యతని ఆయన చూపిస్తూ వస్తాడు. ఇశ్రాయేలీలు కూడా అరణ్యంలో నడిచినప్పుడు వాళ్ళకి రోజుకి ఎంత ఆహారం కావాలో అంత మన్నానే దేవుడు అనుగ్రహించాడు. తర్వాత వాళ్ళు అన్ని 40 సంవత్సరాల పైన వాళ్ళు నడిచినా వాళ్ళకి ఏమి హాని కాకుండా యెహోవా ఆయన వాత్సల్యత చేత, ఆయన కృప చేత, ఇంకా ఆయన గొప్పతనం చేత వాళ్ళని నడిపించుకుంటూ వచ్చారు. అయితే ఇంత కృప దేవుణ్ణి మనం ఎంత అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనం మానవ మాత్రమైన మనము ఎంతకన్నా మనము ఆయన కన్నా చాలా చిన్న వారము, అసలు టోటల్లీ ఇన్సిగ్నిఫికెంట్ వారము మనము. యోబు కూడా ఇలాగే. యోబు 38-41 అధ్యాయం వరకు దేవుడు యోబుని ఆల్మోస్ట్ 70 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ ప్రశ్నలు దేవుడు యోబుని అడుగుతాడు. నీకు ఇవి తెలుసా, నీకు అవి తెలుసా, నీకు ఇవి తెలుసా అంటే అప్పుడు చివరికి యోబు బూడిదలోను మరి ధూళిలో 42వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, పశ్చాత్తాపడతాడు. నాకు ఏమీ తెలీదు అంటే నేను ఎంత చిన్నవాడిని అని యోబు గ్రహిస్తాడు. దేవుని ముందు మనము దేవుని గొప్పతనం ముందు ఆయన ఎంత అంటే భీకరుండవు అనేది అంత గొప్పతనం ముందు మనం చాలా చిన్నవారం. కానీ దేవుడు మనల్ని అలా వదిలేకుండా ఆయన కుమారుని మనకు పంపించి, పాపంలోనే మనం ఉంటుండగా పంపించి మనల్ని రక్షించుకున్నాడు. దీనికి ఆయనకి ఎంతో కృతజ్ఞతలు చెల్లించిన బద్దులమై ఉన్నాము. అయితే ఇలాంటిది ఇశ్రాయేల్ దేశంలో పాత నిబంధనలో జరిగిన ఒక సందర్భము ఈరోజు మన వాక్య భాగంగా మనం చూసుకుందాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 8-16. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 8-16 నేను చదువుతున్నాను.
అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపాతులకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లుగా మనం దీన్ని మూడు భాగాలుగా చూద్దాము. అంటే ద ప్రావిడెన్షియల్ హ్యాండ్ ఆఫ్ గాడ్, ద ప్రాక్టికల్ లైఫ్ ఆఫ్ ద ఉమెన్ అండ్ ద పర్సనల్ అప్లికేషన్. ఈరోజు మనం చదవబోయే వ్యక్తి సారెపాతు యొక్క విధవరాలు. సో అంశం ఏంటంటే విధేయురాలైన విధవరాలు. మనకి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు 2వ ఆదివారం March 22 ఫస్ట్ సండే March 29 మనకి సంఘ కాపరి ద్వారా ఏలియా కేరీతు దగ్గర దేవుడు ఎలాగా ఏలియాని దాచాడో, కేరీతు వాగు దగ్గర ఏలియా దేవునితో ఒంటరిగా జీవించి కేరీతు వాగు దగ్గర దేవుడు ఆయనకి ఎంత నేర్పించాడు అని గాడ్స్ ప్రొటెక్షన్, గాడ్స్ ప్రొవిజన్, గాడ్స్ ప్రిపరేషన్ అండ్ గాడ్స్ పర్ఫెక్షన్ గురించి మనం ఆ రోజు విన్నాము. అయితే ఇదే అధ్యాయంలో 2వ వచనం చూస్తే ఏలియా మనకు అంతకుముందు కనబడడు, 16వ అధ్యాయం వరకు ఎక్కడ కనబడడు, ఉండి ఉన్నట్టు వస్తాడు. కనిపించిన తర్వాత ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే ఇంకా 1వ వచనంలో ఉంటుంది, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించిన తర్వాత వెంటనే దేవుడు 2వ వచనంలో పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను యొద్దకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని దేవుడు చెప్తాడు. ఆయన చెప్పడం, ఆయన ప్రకటించడం, వెంటనే దేవుడు ఏలియాని తీసుకెళ్లిపోయి కేరీతు వాగు దగ్గర ఏలియా అక్కడ ఉంటాడు. అక్కడ ఏలియాకి ఉదయమున మరి అస్తమయమైనప్పుడు కాకోలములు ఆయనకి రొట్టె మాంసం తీసుకొచ్చేవి. ఆ కేరీతు వాగు దగ్గర నీళ్లు తాగుతూ ఆయన కొంతకాలం అలా గడిపాడు. కొంచెం సమయం అయిన తర్వాత కేరీతు వాగులో ఉన్న నీళ్లు ఎండిపోయేసరికి ఇప్పుడు ఈయనకు తాగడానికి నీళ్ళు లేవు. ఒకసారి 7వ వచనం చూడండి. కొంతకాలం అయిన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయేను. మరలా 2వ వచనంలో మనం చూసినట్టుగా యెహోవా వాక్కు ఆయనకి ప్రత్యక్షమై అని మనం అది చూస్తాం కదండి. అదే 8వ వచనంలో ఇప్పుడు మళ్ళీ క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఆయనకి ఇప్పటి వరకు హాయిగా కేరీతు బాగు దగ్గర నీళ్లు తాగుతూ ఆ కాకోలను తీసుకొచ్చిన రొట్టె మాంసం తింటూ ఆయనకి ఉదయం సాయంత్రం అలాగా ఎన్ని నెలలు తీసుకొచ్చాయో మరి అవి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాయి. కానీ మళ్ళీ అక్కడ క్లిష్ట పరిస్థితి రాగానే 8వ వచనంలో అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, అక్కడ 2వ వచనంలో యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని ఉంది, యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని మళ్ళీ 8వ వచనంలో చూస్తాం. ఈలాగూ సెలవిచ్చును. 8వ వచనం, నీవు సీదోను పట్టణ సంబంధమైన సరెపాతు అన్న ఊరికి పోయి అచ్చట ఉండుము. ద ప్లేస్ సరెపాతు అనే స్థలం సీదోను దేశంలో ఉంది. ఈ సీదోను దేశం నుంచి వచ్చిన
చాలా ఘోరమైన స్త్రీ ఎవరు అంటే యెజబెలు. అది ముందు అధ్యాయంలో 16వ అధ్యాయంలో 31వ వచనము చదువుతున్నాను చూడండి. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. ఆహాబు ఈ యెజబెల్ని పెళ్లి చేసుకుని ఈ యెజబెలు ద్వారా బయలు దేవతని ఆరాధించడము ఇశ్రాయేల్ దేశంలో మొదలైంది. అంటే యెహోవాని ఆరాధించవచ్చు, బయలు దేవతను కూడా ఆరాధించవచ్చు అనే నేపథ్యంలో వచ్చిన ప్రజలు ఈ యెజబెలు ద్వారా ఆ పరిస్థితి వచ్చింది. అయితే యెజబెలు చేసిన పని అంటే ఆమె ఎంత ఘోరమైన స్త్రీ, ఆమె చేసిన క్రియలన్నీ బైబిల్లో నమోదు చేస్తున్నాయి. అలాంటి సీదోను దేశము అంటే ఆమె దేశం యెజబెలు ప్రాంతంకి దేవుడు ఏలియాని వెళ్ళమంటాడు. ఏలియా అంతకుముందు ఆ మాట చెప్పంగానే ఏలియా ఎక్కడున్నాడని అందరూ వెతుకుతున్నారేమో, కానీ దేవుడు కేరీతు వాగు దగ్గర ఏలియాని దాచేశాడు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ క్లిష్ట పరిస్థితి రాగానే దేవుడు అక్కడ నుంచి వెళ్ళి సీదోను దేశంకి చెందిన సారేపాతులకు ఊరుకు వెళ్ళమంటాడు. ఏలియా ఈ దారంతా నడుస్తుండగా ఎవరైనా చూడొచ్చు, ఆయన ఏమైనా చేయొచ్చు. ఎంతో కాలంగా వెతుకుతున్న వాళ్ళు ఇప్పుడు ఏలియా దొరికినా మరి ఏలియాని ఏమైనా చేయొచ్చు, కానీ ఏమి అవ్వకుండా దేవుడు ఆ సారేపాతు అనే ప్రాంతానికి తీసుకెళ్తాడు. కేరీతు అనే ప్రాంతానికి అర్థం ఏంటంటే టు కట్ డౌన్ అంటే తెగించడం అని. సారేపాతు అనే ప్రాంతానికి అర్థం ఏంటంటే స్మెల్టర్ అంటే ఖనిజాలని శుద్ధి చేసేవాడు అని అర్థం. అయితే దేవుడు ఆ ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ 9వ వచనంలో దేవుడు అంటాడు ఏలియాతో, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుడు ఇంతకుముందు ఏలియా రాకముందే విధవరాలకి దేవుడు సెలవిచ్చాడు, పలానా మనిషి వస్తాడు. ఆమె ఎప్పుడు ఏలియాని చూడలేదు, ఏలియా ఎప్పుడు ఆమెను చూడలేదు, కానీ దేవుడు ఆ విధవరాలకి సెలవిచ్చాడు. ఏలియాకి ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ విధవరాల్ని కలవమని చెప్పాడు. అయితే ఇంతకాలము అసలు ఒక మనిషి కనబడకుండా అట్లా కేరీతు వాగు దగ్గర ఉన్న ఏలియాని దేవుడు మళ్ళీ ఈ విధవరాల దగ్గర పంపిస్తాడు. అంటే విధవరాలు అంటేనే సమాజంలో చాలా చిన్న చూపు కలిగిన వాళ్ళు ఆ రోజుల్లో. ఇస్రాయల్ దేశంలోనే వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఇస్రాయల్ దేశంలో వాళ్ళకి కొన్ని ప్రొటెక్షన్ గురించి కొన్ని నియమాలు ఉండేవి, వాళ్ళు పాటించేవాళ్ళు. కానీ ఈ సీదోను దేశంలో, ఈ బయలు దేవత ఆరాధించే దేశంలో వాళ్ళకి ఏ రూల్ వర్తించదు వాళ్ళకు. అలాంటి దేశంలో విధవరాలు అంటే ఇంకా చాలా అసలు ఎవరు చూడని, ఎవరికి నచ్చని ప్రజలు అన్నమాట. అలాంటి స్త్రీ దగ్గర దేవుడు ఏలియాని పంపిస్తాడు. అయితే ఆయన పోషించే దేవుడు అని మనం ఎలా చూస్తాము అంటే ఏలియాకి ఆమె ఎవరో తెలియదు, ఆమెకి ఏలియా ఎవరో తెలియదు. కానీ 10వ వచనంలో చూస్తే అందుకు అతడు లేచి సారేపాతులకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆయన గవిని యొద్దకు వచ్చాడు. ఈ స్త్రీని ఆయన చూచాడు. అంటే దేవుని ఏర్పాటు ద్వారా జరిగింది కాబట్టి, అందుకనే ద ప్రావిడెన్షియల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని అన్నాం కదా. అందుకనే ఆ దేవుని ఏర్పాటు జరిగింది కాబట్టి ఆ విధవరాలు ఆమె పరిస్థితి ఈ సమయానికి ఆమె పరిస్థితి ఏంటంటే ఆమెకి ఇంట్లో అసలు ఏమీ లేవు, తినడానికి ఏమీ లేవు. అయితే ఉన్న కాస్త పిండి, తొట్టిలో కొంచెం పిండి, గుడ్డిలో కొంచెం నూనె, వాటితో కొన్ని అప్పాలు చేసుకుని తిని తన బిడ్డ వాళ్ళిద్దరు తిని చనిపోదాము అనుకుని, అంటే ఆమె ఎండ్ ఆఫ్ మై లైఫ్ అనే స్టేజ్ లో వచ్చింది. ఇక్కడికి వచ్చింది దేనికి? కట్టె పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. అలాంటి సమయంలో ఏలియా కూడా అక్కడ వాగు దగ్గర, ఎండిపోయిన వాగు దగ్గర ఇంకా నీళ్లు దొరకక ఏలియా ఇటు వస్తూ ఎంతో క్లిష్ట పరిస్థితుల నుంచి ఏలియా ఇటు వచ్చాడు. ఇద్దరు ఇక్కడ గవిని యొద్ద ఏలియా ఆమెను చూస్తాడు. అయితే ఇది యాక్సిడెంటల్ గా, అంటే అకస్మాత్తుగా జరిగింది, ఎవరో జరిగింది అనేది కాదు, దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ స్త్రీ యొద్దకు ఏలియా ఈ స్త్రీ యొద్దకు రావడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈమె పరిస్థితి ఇంతమంది మనం చూసాం కదా, ఈమె పరిస్థితి అసలు ఏమీ లేని పరిస్థితి. చివరిసారిగా అప్పాలు చేసుకుని చనిపోదామని రెడీగా ఉన్న ఈ స్త్రీ. అయితే
ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత ఏలియా ఏమంటాడంటే 3 సార్లు ఆమెని అడుగుతాడు. ఫస్ట్ది ఏంటంటే త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని అని అడుగుతాడు. ఇక్కడ వర్షం లేదు, మంచు లేదు, ఏమీ లేదు, అక్కడ వాగు ఎండిపోయింది, అసలు నీళ్లు తీసుకుని రావడం చాలా కష్టం. అలాంటిది ఫస్ట్ ఏలియా నీళ్లు తీసుకుని రమ్మని అడుగుతాడు. నీళ్లు తీసుకుని రమ్మని అడిగిన వెంటనే ఈ స్త్రీ నేను ఎక్కడి నుంచి తీసుకుని రాను, ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళి దాన్ని నీళ్లు చేదుకుని రావాలి అని ఏమి అనకుండా బయలుదేరి నీళ్లు తీసుకుని రావడానికి వెళ్తుంది. 11వ వచనం చూసరికి ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఆమెకు నీళ్లు ఎలా తీసుకుని రావాలో మరి ఏం ఆలోచించింది. బయలుదేరి వెళ్తుండగా మళ్ళీ రొట్టె ముక్కను తీసుకుని రమ్మని ఏలియా అడుగుతాడు. అయితే ఇంతవరకు అంటే ఆ హ్యాండ్ ఆఫ్ గాడ్ ని చూసాం. వీళ్ళిద్దరు కలిసారు. కలవంగానే ఏలియా ఆమెను ఇవన్నీ తీసుకుని రమ్మని చెప్తాడు. ఈమె తీసుకుని రావడానికి బయలుదేరుతుండగా రొట్టె ముక్క అనేది అడిగిన వెంటనే అప్పుడు తన ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఏంటి అనేది తను చెప్పుకుంటుంది. 12వ వచనంలో ఏమంటుందంటే నీళ్లు తీసుకుని రమ్మన్నప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ రొట్టె ముక్క కూడా తీసుకుని రమ్మని చెప్పినప్పుడు అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు. ఈమెకి ఎలా తెలుసు ఏలియా దేవుడు యెహోవా దేవుడని? అంతకుముందు యెహోవా దేవుడు ఆమెకి ఏలియా ఇలా వస్తున్నాడు అని మనం 9వ వచనంలో చూసాం కదండి. ఒక విధవరాలకి నేను సెలవిచ్చింది. దేవుడు ఆమెతో ఆల్రెడీ మాట్లాడాడు కాబట్టి, మాట్లాడే దేవుడు అంటే బయలుదేవతని ఆరాధించే ఈ ప్రాంతంలో బయలుదేవత అంటే వర్షంకి సంబంధించిన దేవత. ఇప్పుడు ఆ వర్షం సంబంధించిన దేవత వర్షమే లేదు. ఆ దేవతను మరి ఇంకా ఆరాధించడం ఎందుకు అనుకుంది. మరి ఈ టైంలో దేవుడు ఆమెతో మాట్లాడడం, ఏలియాను చూడంగానే ఆమె వెంటనే నీ దేవుడైన యెహోవా జీవము తోడు అని చెప్పి అప్పుడు ఆమె సిచ్యువేషన్ చెప్తుంది. తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొక్క ఉన్నవే కానీ అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవాళ్ళనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినని ఆమె చెప్పింది. అయితే ఈమె ఇలా చెప్పంగానే ఏలియా ఏం చేస్తాడంటే ఇది ఆమె పరిస్థితి చెప్పుకుంది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను 13వ వచనం భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే 3వసారి ఫస్ట్ నీళ్ళు అడుగుతాడు, తర్వాత రొట్టె ముక్క అడుగుతాడు. 3వసారి ఇంతవరకు నేను ఎలా తీసుకున్నానో అసలు తీసుకునే పరిస్థితి లేదనుకున్నప్పుడు 3వసారి ఏమంటాడంటే అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకోను అని ఏలియా ఆమెతో చెప్తాడు. ఏలియా ఆమెతో ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ ఏరుకున్న పుల్లలతో ఏమైతే చేయాలనుకుంటున్నావో ఫస్ట్ నాకు ఇచ్చి నీళ్లు రొట్టె అడిగాడు. అది మొదట తనకి ఇవ్వమని ఏలియా అడుగుతున్నాడు. ఆ తర్వాత దేవుని గురించి చెప్తాడు. 14వ వచనంలో దేవుని గురించి చెప్తున్నాడు. భూమి మీద యెహోవా వర్షము కురిపించుటకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. అప్పుడు ఈమె జీవముగా నీ దేవుడైన యెహోవా జీవము తోడు అని చెప్తుంది. కానీ ఆమెకి ఇంకా నమ్మకం పుట్టించినట్టు ఆయన ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఇంకా నీకు ఏదైతే లేదు అనుకుంటున్నావో అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదించి అదే నీకు ఎక్కువ చేసి ఆ ఎక్కువలోనే దేవుడు నీకు ఇంకా తిండికి కరువు కాదు, నూనెకి కరువు ఉండదు అని దేవుడు ఆమెతో చెప్తాడు. అయితే ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఆమె పర్సనల్ లైఫ్ లో అంటే ఆమె పర్సనల్ గా ఎలా ఉంటుందంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా 15వ వచనం చూడండి. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించి వచ్చిరి. అయితే అంటే దేవుని యొక్క వాత్సల్యత గురించి ఇంతకుముందు చూసాం కదండి. ఆమె వెంటనే నమ్మింది. జీవము గల యెహోవా తోడు అని చెప్పింది ఏలియా. నువ్వు భయపడద్దు, ఇశ్రాయేలు దేవుడు నిన్ను కాపాడతాడు, నీకు కరువు రాకుండా నీకు ఆహారం తక్కువ అవ్వకుండా దేవుడు చూస్తాడని చెప్పగానే ఆమె నమ్మింది. ఆ ప్రవక్త ఏమైతే చెప్పాడో అవన్నీ చేసింది.
నీళ్లు, తర్వాత రొట్టె, తర్వాత ముందు ఆమెకి ఏలియాకి పెట్టడంలో ఆయన అసలు ఆమె ఎక్కడ తక్కువ చేయలేదు. అయితే మనం అంటే ఈ ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ విధవరాల దగ్గరికి ఏలియా వచ్చి ఈ మాట చెప్పంగానే ఆమెకు తిరిగి మళ్ళీ చనిపోతున్నాను అనుకున్న సమయంలో దేవుడు ఆమెకి మళ్ళీ ఇంకా ఇంకా జీవితాన్ని ఇంకా పొడిగించి, అంటే ఆహారం లేకుండా, ఆహారం దొరకదు ఇంకా ముందు ముందు నాకు దొరకదు కాబట్టి నేను చనిపోతున్నాను, నాతో పాటు నా బిడ్డ కూడా చనిపోతున్నాడు అనుకున్న ఈ స్త్రీ దగ్గరికి ఏలియా వచ్చి ఆమెకి దేవుని గురించి, అంటే ఇశ్రాయేలు దేవుని గురించి చెప్పంగానే ఆమెలో జీవం వచ్చింది. ఆమెకి ఇంకా అంటే వెంటనే చనిపోతాను అనుకున్న స్త్రీ మళ్ళీ చావలేదు. మనం కూడా మన పాపంలో, మన అపరాధంలో మనం ఎంతో చచ్చిన వారంగా ఉంటున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు మన దగ్గరికి వెతికి వచ్చాడు. ముందు మనల్ని వెతికాడు, తర్వాత మనల్ని రక్షించుకున్నాడు. ఏలియా కూడా అక్కడెక్కడి నుంచో ఇశ్రాయేల్ దేశస్థుడు కేరితు బాగు నుంచి ఇంత దూరం వెళ్ళి సారెపాత్కు వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఈ స్త్రీని కలుస్తాడు. ఈ స్త్రీ గురించి మళ్ళీ మనము లూకా సువార్తలో 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ స్త్రీ గురించి చెప్తారు. లూకా సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాలు చదువుతున్నాను చూడండి. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని సారెపాతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవ్వరి యొద్దకును పంపబడలేదు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు, ఏలియాకు సంబంధించిన ఆ దేశంలో ఎంతో మంది విధవరాలు ఉన్నారు. కానీ దేవుడు సీదోను ప్రాంతంలో, అంటే ఒక అన్య జనాంగం ఉండే ఆ స్థలముకి దేవుడు ఏలియాని పంపించి మరి ఎవరి దగ్గర కాకుండా ఈ విధవరాలైన ఈ స్త్రీ దగ్గరే దేవుడు ఏలియాని పంపించడం మనం ఇప్పుడు చూసాం. ఇదే వచనం మళ్ళీ యేసుక్రీస్తు ఆయన రక్షణ గురించి, అంటే ఉన్న వాళ్ళు ఎవరు ఆయన్ని నమ్మట్లేదు, అంటే ఆయన సొంత దేశంలో వాళ్ళు ఎవరు చూడట్లేదు కాబట్టి ఇక్కడ ఇద్దరు యూదేతరులు, అంటే జెంటైల్స్ గురించి మనం చూస్తాం. ఒకళ్ళు విధవరాలైన ఈ స్త్రీ, రెండో మనిషి నయమాన్, ఇద్దరు ఇశ్రాయేల్ దేశంకి కాని వాళ్ళ గురించి యేసుక్రీస్తు ఇక్కడ వివరిస్తున్నాడు. అయితే ఈ స్త్రీ అంటే ఆ రోజు తను ఏలియాని కలిసి ఉండకపోతే అక్కడికక్కడే మరి చివరి ఆహారం, చివరిసారి భోజనం చేసి మరి మరణించేదేమో. కానీ కరెక్ట్ సమయంలో దేవుడు ఏలియాని పంపించడం, ఏలియా ఇవన్నీ ఆమెకు సెలవు ఇవ్వడం, ఆమె విధేయతతో నమ్మింది. కాబట్టి అంటే విధేయతకి ఎంత ముఖ్యమైన పాత్ర ఉందో మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఏలియా విధేయత చూపించాలి. దేవుడు ఏలియాకి కేరితు దగ్గరికి వెళ్ళమంటాడు, మళ్ళీ సరేపాత్ దగ్గరికి వెళ్ళమంటాడు. అంటే ఒక కష్టం నుంచి ఇంకో కష్టంకి దేవుడు ఏలియాని పంపిస్తున్నాడు. ఈ మధ్య చనిపోయిన రవి జకరేస్ గారు వేరే వాళ్ళు రాసిన ఈ పోయంని ఆయన వాడుతూ ఉండేవాళ్ళు. వెన్ గాడ్ వాంట్స్ టు థ్రిల్ ఎ మ్యాన్ అండ్ స్కిల్ ఎ మ్యాన్, ఇంకా చాలా పెద్దది మధ్యలో హౌ హీ రూత్లెస్లీ పర్ఫెక్ట్స్ హూమ్ హీ రాయల్లీ ఎలెక్ట్స్. హౌ హీ రూత్లెస్లీ పర్ఫెక్ట్స్ అంటే ఆయన పర్ఫెక్షన్ లోకి మనల్ని తీసుకుని రావడానికి ఈ అనుభవాలన్నిటి గుండా వెళ్ళి తర్వాత విధేయత చూపించాడు. కాబట్టి ఏలియా విధేయత చూపించాడు, ఆ విధవరాలు విధేయత చూపించింది. మనము కూడా విధేయత చూపిస్తే గాని, అంటే దేవుని వాక్యం మన హృదయాన్ని తట్టుతున్నప్పుడు మనము విధేయత చూపించకపోతే మనకి ఇవన్నీ తర్వాత వచ్చేవి. అంటే సాల్వేషన్, ఈ విధవరాల సందర్భంలో మనం చూసామంటే తనకి సాల్వేషన్ వచ్చింది, తనకి సస్టెనెన్స్ వచ్చింది, అండ్ తనకి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే రక్షణ వచ్చింది. తర్వాత ఆమె ఇంకా ఇంకొన్ని రోజులు ఇంకా హాయిగా బతకడానికి ఆమెకు కావాల్సినంత దొరికింది. తర్వాత ఇవన్నీ ఉండడం వల్ల ఆమెకి ఎంతో గొప్ప సంతోషం కూడా కలిగింది, సాటిస్ఫాక్షన్. సో మనకి సాల్వేషన్, సస్టెనెన్స్ అండ్ సాటిస్ఫాక్షన్ కావాలి అంటే మనము విధేయత చూపించాలి. ఆమెకి దేవుడు ఎలాగ మరణం నుంచి తప్పించాడో, ఆమెకి కావాల్సినవన్నీ దేవుడు ఎంత ఆమెకి అనుగ్రహించాడో, అలాగా దేవుడు మనకి కూడా మనల్ని వెతికి రక్షించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆ పరిస్థితిలో వదిలేకుండా ఆయన లేఖనం ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనల్ని దినదినము నడిపిస్తూనే ఉంటాడు.
W.E. శాంగ్స్టర్ అనే ఒక గొప్ప ప్యూరిటన్ భక్తుడు ఏమంటాడంటే, బీ గ్లాడ్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ టు అ హార్డ్ లైఫ్. సో దేవుని నమ్మడము ఒక్కొక్కసారి కష్టంగా ఉంటుంది. అంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనం దేవుని కోసం ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళు ఎందుకు ఇలా వెళ్తారని వాళ్ళకి అర్థం కాదేమో. కానీ గాడ్ హెస్ కాల్డ్ us టు హార్డ్ లైఫ్ అంటే మనం ఇహలోక సంబంధమైన జీవితం కోసం కాదు, కానీ మనం తర్వాత ఎదుర్కొనే దేవుని ఎదుర్కొన్నప్పుడు అక్కడ మన ఇంకా తరతరాలు అక్కడ ఉండిపోతాం కాబట్టి ఆ జీవితం కోసం మనము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఇహలోకంలో వచ్చిన ఏదన్నా మనకి కష్టమైన అవనివ్వండి, అది కరువైన అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, బట్ స్టిల్ వీ నో దట్ వీ హ్యావ్ అ గాడ్ హూ కాల్డ్ us. మనం పిలిచిన దేవుడు వీటన్నిటికన్నా గొప్ప దేవుడు. ఇంకోటి ఆయన ఏమంటాడంటే, నో గాడ్ ఇంటిమేట్లీ బై ప్రేయర్ అండ్ బై క్వారీయింగ్ ఇన్ ద బుక్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే, ప్రతిరోజు మనం దేవుని తెలుసుకోవాలి అంటే ప్రార్థన ద్వారా, తర్వాత లేఖనములు వెతుకుట ద్వారా, లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడడం ద్వారా. వాంట్ నథింగ్ టు యువర్ సెల్ఫ్ బట్ హోలీనెస్. సో మనకి జీవితంలో ఎన్ని ఉన్నా సరే, మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే, ఇప్పుడు స్త్రీలంగా మనము ఒక ఇంట్లో హౌస్ వైఫ్ గానే ఉంటున్నామేమో, నాకు ఇంక ఇదే పనా, ఇంక నేను హౌస్ వైఫ్ అయినా అనేది కాదు. వాట్ ఎవర్ మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఈ విధవరాలు జీవితం మనకి ఎల్లప్పటికీ అది మనకు ఒక పాఠంగా నిలిచిపోయింది. ఎందుకంటే ఆమె పరిస్థితి ఏంటంటే, ఆమెకి ఎవరూ ఆమెను పట్టించుకోరు, అందరూ ఆమెను వదిలేసి విక్రించి చూసే పరిస్థితిలో ఉంది. స్త్రీ దగ్గర ఏలియా, ఈ గొప్ప ప్రవక్త అయిన ఏలియా వచ్చి ఈమె ఇంట్లో ఉండి ఈమెకు కావాల్సినవన్నీ, తర్వాత అన్ని సంవత్సరాలు వర్షం లేదు, ఏమి లేదు, కరువు కాలంలో ఈమెని సంరక్షించి ఈమెను కాపాడుతూ వచ్చాడు. ఏలియా రావడం వల్ల దేవుడు ఆమె ఇంట్లో ఈ కార్యం చేయగలిగాడు. సో దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, గాడ్స్ గైడెన్స్ ఇంక్లూడ్స్ అవర్ ప్యూరిఫికేషన్. అంటే దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనల్ని రోజు రోజుకి ఆయన లాగా మనల్ని మార్చడానికి దేవుడు మన దగ్గరకు వస్తాడు. అయితే మనము విధేయత చూపించాలి. ఇప్పుడు ఈ కేరీతు అనేది కొట్టేయడం అంటే టు కట్ డౌన్ అని అర్థం చూసాము. అక్కడి నుంచి దేవుడు సరేపాత్కి తీసుకెళ్తాడంటే అక్కడ ఇంకా ఏమన్నా మనలో ఇంకా ఏమైనా తప్పిదములు, ఇంకా ఏమైనా పాపాలు, ఇంకా ఏమైనా లోపములు మనలో ఉంటే అవి కూడా తీయడానికి దేవుడు ఇంకా మనలో పని చేస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు అంటే మలాకి గ్రంథంలో మనం చదివినట్టు, అంటే ఆయన గుణాలు మనలో నుంచి బయటకు వచ్చే వరకు దేవుడు మనల్ని ప్యూరిఫై చేస్తూనే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, గాడ్స్ గైడెన్స్ కమ్స్ వన్ స్టెప్ ఎట్ ఏ టైం. అంటే రోజు రోజుకి, అంటే మనకు ఇవాళకి కావాల్సినది ఇవాళకి మనకి ఎంత వెలుగు కావాలో ఇవాళ దేవుడు మనకు సూర్యుని ద్వారా వెలుగునిచ్చాడు. రేపటిది ఇంకా 10 రోజులది, ఇంకా 6 నెలలది ఒకే రోజు ఇస్తే మనం భరించలేము. రోజు రోజుకి కొంచెంగా ఆ రోజుకి సరిపడంత దేవుడు ఇస్తాడు. అలాగే ఆయన వాత్సల్యత కూడా మనం ఫస్ట్ చూసినట్టు విలాపవాక్యంలో ఆయన వాత్సల్యం అనుదినము నూతనముగా, అంటే ప్రతి దినము ఈ రోజుకి కావాల్సింది ఈ రోజుకి, రేపటికి కావాల్సింది రేపటికి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమా 8:28 కంఠస్థం వచ్చే ఉంటుంది. ఆయన చదువుతున్నాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాబట్టి దేవుడు మనకి ఏం చేసినా మనకు అన్ని మంచి కోసం, అంటే ఆయన నమ్మిన వారికి, ఆయన ఇప్పుడు ఈ సరేపాతులో ఉన్న విధవరాలు అటు బయలుదేవతని, ఇటు యెహోవాని, యెజ్బేలు ఎలాగైతే ఇశ్రాయేలు మధ్యలోకి తీసుకొచ్చిందో, 2 పడవల మీద కాలువేయడం కాదు, ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి ఆయన అన్ని సమస్తము సమకూడి జరిగించేవాడుగా ఉన్నాడు. ఇంకా దేవుడు మనల్ని నడిపిస్తే, అంటే గాడ్స్ గైడెన్స్ ఇంక్లూడ్స్ హిస్ ప్రొవిజన్. ఏలియాకి దేవుడు ఆ కాకోలమును చేత ఎలాగా ఆహారం ఇచ్చాడంటే మనం ఊహించలేము. కాకులు వచ్చి అవే మాంసం తినే జీవులు, అలాంటివి వచ్చి ఈయనకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎలా రొట్టెని తీసుకొచ్చారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విధవరాలి ఇంట్లోనే ఆయనకి
నివాసం దొరికింది, ఆయనకి ఆహారం దొరికింది. ఇవన్నీ దేవుడు ఎలా చేశాడంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన నడిపిస్తే, ఇఫ్ గాడ్ గైడ్స్ హీ ఈవెన్ ప్రొవైడ్స్ ఫర్ అస్. అది ఏ పరిస్థితిలో అన్నా ఆయన మనకి సమకూడి మనకు అన్ని ఉండేలాగా చూస్తాడు. లిటిల్ ఈస్ మచ్ వెన్ గాడ్ ఇస్ ఇన్ ఇట్ అని ఒక పాట కిటీ సఫీల్డ్ అనే ఒక ఇవాంజలిస్ట్, ఒక ఆమె 1884లో జన్మించింది. ఆమె ఒక పాట రాసింది. ఆ పాట ఏమని రాసిందంటే, ఆ పాటలో ఒక లైన్ ఏంటంటే, డస్ ద ప్లేస్ యు ఆర్ కాల్డ్ టు లేబర్. మనల్ని దేవుడు ఏ స్థలంలో పని చేయాలి అని మనల్ని ఏ స్థలంలో మనకు పిలిచాడో, అది ఇట్ మే సీమ్ టు స్మాల్ అండ్ లిటిల్ నోన్, అది చాలా చిన్న పని అవ్వచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ గ్రేట్ ఇఫ్ గాడ్ ఇస్ ఇన్ ఇట్. ఆ చిన్న పనిలోనే దేవుడు ఉంటే అది ఎంతో గొప్పది. అండ్ హీ విల్ నాట్ ఫర్గెట్ హిస్ ఓన్. ఆయన వారు ఎక్కడ ఉన్నారు అనేది ఆయన వెతుక్కుంటూ వచ్చారు. ఈ సరేపాత దగ్గర ఉన్న విధవరాలను నమ్మింది కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న విధవరాలందరినీ వదిలేసి సీదోను దేశంలో భయంకరమైన ప్రాంతంలో ఈ సరేపాతన ఊర్లో ఉన్న ఈ ఒక్క విధవరాల దగ్గర ఏలియా వెళ్ళి ఆమెకి రక్షణ, సంరక్షణ, అవన్నీ ఆహారం కల్పించాడు. అలాగే దేవుడు మనం చేసే చిన్న పనిలో కూడా మనకి చిన్నది అనిపించవచ్చు, కానీ దేవుడు దాంట్లో ఆ చిన్న పనిలో కూడా దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు కాబట్టి నేను చేస్తున్నాననే భావంతో మనం చేసినట్లయితే అది ఇంట్లో పని అవ్వచ్చు, అది మీరు వర్కింగ్ అయితే ఆఫీస్ లో పని అవ్వచ్చు, ఇంకా 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 ఇతర చోట్ల మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ పని చేసినా వెన్ గాడ్ ఇస్ ఇన్ ఇట్ కొంచెం కూడా చాలా ఎక్కువ. ఆ తొట్టిలో పిండి, ఆ బుడ్డిలో నూనె అయిపోవాల్సింది, కానీ దేవుడు ఏలియా ద్వారా ఈమె ఇంటికి చేరాడు కాబట్టి ఆమెకున్న ఆ కొంచెమే ఎంతో అయింది. ఇంకా అసలు తరిగిపోకుండా ఆమెను ఎన్నో సంవత్సరాలు కాపాడుతూ వచ్చింది. దావీదు దగ్గర కూడా ఒక చిన్న ఒడిసె మాత్రమే ఉంది. ఆ ఒడిసెతో ఆ పెద్ద రాజానుభావుడైన గొలియాత్ని దావీదు ఎదుర్కొన్నాడు. అంతవరకు అందరూ అనుకుంటున్నారు ఎవరున్నారు, ఇంత పర్సనాలిటీ ఎవరున్నారు, కానీ ఎవరు ఎదుర్కోలేకపోయారు. చిన్న వయసు గల దావీదు మాత్రం చిన్న పిల్లవాడైన ఆ ఒక్క ఒడిసెతో కొన్ని రాళ్లు సౌలు అవన్నీ ఇచ్చి ఇవి వేసుకుని వెళ్ళు, ఆయన ధరించాల్సిన వస్త్రములన్నీ ఇచ్చిన తర్వాత దావీదు ఇవన్నీ వేసుకుని నేను వేసుకోలేను అంటాడు. ఒట్టిగా అంటే దేవుని కాపుదలో ఉంటే దేవుని నమ్మాడు కాబట్టి అలా ముందుకు తీసుకెళ్ళిపోయాడు, గొలియాత్ని చంపేశాడు. మోషే చేతిలో కూడా ఒక చిన్న కర్ర, ఒక కట్టె మాత్రం ఉంది. ఆ కట్టెతోనే ఎర్ర సముద్రంని రెండు భాగాలుగా దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్లు 2 భాగాలుగా ఎర్ర సముద్రము చీల్చబడింది. తర్వాత ఫరో ముందు ఎన్ని కార్యాలు చేయాలనుకున్నా అన్ని కార్యాలు చేయగలిగాడు, దేవుడు చేయగలిగించాడు. అంటే ఆయన దగ్గర పెద్ద పెద్ద వస్తువులు ఏం లేవు, మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ అలాంటివి ఏమీ లేవు, కానీ ఉన్న ఒక దాంట్లోనే విధేయతతో దేవుని నమ్ముకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఇంకా మనం కొత్త నిబంధనలో చూసినట్టుగా ఆ చిన్న పిల్లోడి దగ్గర ఆయన చేతిలో, అబ్బాయి చేతిలో ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. అంటే ఎంతమంది తీసుకెళ్లారు మరి, 2 చిన్న చేపలు 5 రొట్టెలు. కానీ దేవుని చేతిలో పెట్టిన తర్వాత 5,000 మంది పురుషులు మాత్రం తిన్నారు. ఇంకా స్త్రీలు, పిల్లలు లెక్కించుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఎంతో మంది తిన్నారు. 5 రొట్టెలు 2 చేపల నుంచి అంత ఎలాగొచ్చిందంటే దేవుని చేతిలో పెడితే అప్పుడు అది బహుగా ఆశీర్వదింపబడింది. అలాగే ఈ విధవరాల జీవితం నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు మనల్ని పోషించే దేవుడు, మనకు అన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఇలాంటి దేవుడు ఈ విధవరాల దగ్గరకు వచ్చినప్పుడు తిను చనిపోతాను అనుకున్న విధవరాలు ఎలాగా తనకి ఆహారం వచ్చి తనకి సంరక్షణ వచ్చిందో, అలాగే దేవుడు మనల్ని కూడా మనం ఇంకా చచ్చిన వారంగా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించాడు. గాడ్ ఈజ్ లవ్. మొదటి యోహాను పత్రికలో చూస్తాం, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రియ కుమారుని పంపించి వెదికి రక్షించుకుని ఆయన యొద్దకు మనల్ని చేర్చాడు. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇవి లేవు, నాకు అవి లేవు
అనే కంప్లైంట్స్ చేయడం వల్ల దేవునికి ఎంతో నొప్పి కలిగించే వాళ్ళగా ఉన్నాడు. మనకి ఏం కావాలో, మనకి ఎంత అవసరమో, మనకి ప్రతి రోజుకి ఎంత కావాలో అలా దేవుడు మనకి ఇస్తూ వెళ్తాడు. కానీ మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి, మనం విధేయత కలిగి ఉండాలి. ఈ విధవరాలు విధేయత కలిగి ఉంది, ఏలియా విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పటికీ మనకి పాఠంగానే నిలిచిపోయారు. యేసుక్రీస్తు కూడా ఈ విధవరాల గురించి గొప్ప సాక్ష్యం చెప్పినట్టు. యేసుక్రీస్తు ఏం చెప్తారు? ఎంత మంది ఉన్నా, ఇస్రాయల్ దేశంలో ఎంతమంది విధవరాలు ఉన్నా, సరేపాతు సీదోను దేశంలో సరేపాతు అనే ప్రాంతంలో ఉన్న ఈ విధవరాల దగ్గరకు మాత్రం ఏలియాని పంపించాడు అని యేసుక్రీస్తు చెప్తారు. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఏ స్థితిలో అన్నా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనకి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆయన యందు నమ్మకంగా ఉండాలి. ఆయనకు విధేయులంగా మనం ఉండాలి. స్త్రీలంగా దేవుడు మనల్ని సృష్టించి మనకి ఇంటి బాధ్యతని ఇచ్చారు. తర్వాత ఇంటిని కట్టుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనం ఇల్లు కట్టుకునే వారం అంటే మనము కుటుంబాన్ని యేసుక్రీస్తులో, అంటే యేసుక్రీస్తు ప్రేమ ద్వారా మనం కట్టచ్చు. ఈ విధవరాలు ఎలాగ తన కొడుకు ఇంకా చనిపోతాం అనుకుంటే అలాగే ఆర్డర్ ఉంది. ఆమెను, ఆమె బిడ్డను, ఏలియాను వాళ్ళు ఎలాగా తినుచూ వచ్చిరి అని ఉంది. అలాగే దేవుడు మనల్ని అలా కాపాడుతూ వస్తాడు, ఆయన యందు మనం నమ్మిక ఉంచినంత వరకు. ఎప్పుడైతే మనం అపోహల్లో లేకపోతే అవిశ్వాసంతో దేవుడు నాకు ఇవన్నీ ఎందుకు చేశాడు, నేను అన్ని మంచి చేశాను కదా దేవునికి, నాకు మళ్ళీ ఇలాంటి కష్టాలు ఎందుకు ఇచ్చాడు అని మనల్ని దేవుని ప్రశ్నించడానికి వీలే లేదు. మనం ఎంతటి వారం దేవుని ముందు, దేవుడు అది మనకు పంపించాడు అంటే ఆయన అనుగ్రహించాడు కాబట్టి మనకు అవి పంపించాడు. అది మేలన్నా అది కీడైనా ఆయన యందు నమ్మకం ఉంచిన వారికి ఆయన సమస్తము మన మేలుకే జరిగిస్తాడు. సో ఈ మాటలు మనం ఈ సరేపాతు విధవరాలు, విధేయురాలైన విధవరాల దగ్గర నుంచి మనం నేర్చుకున్న ఈ పాఠం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు దయచేసిన దేవా ఈ సమయాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. మరి ఇంతవరకు నేను మీ లేఖనముల ద్వారా మాట్లాడారు ప్రభువా. మరి సరేపాతులో ఉన్ననైనా విధవరాల్ని దేవా మీరు ఆ రోజునైనా చనిపోతుంది అనుకున్న సమయంలో ఏలియాని పంపించినైనా మరి ఆమెకి ఇంకా ఎప్పటికీ ఆహారం కరువు లేకుండానైనా సంరక్షణని దయచేసినట్టునైనా దేవా మరి ఆమె గురించి మీరు నూతన నిబంధన కూడా చెప్పినందుకునైనా ఆమె జీవితాన్ని బట్టి మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నాయనా ఈ రోజు దేవా మేము ఉంటున్న ఈ పరిస్థితుల్లోనైనా మరి కరోనా వైరస్ ఎంతో వ్యాపించుచుండగానైనా మరి ఎంతో మందినైనా దానికి దేవ బాధితులుగా ఉన్నారు ప్రభువా. ఎంతో మందినైనా మరి దేవ ఎన్నో సింటమ్స్ తో బాధపడుతున్నారు నైనా. ఇంకా కొంతమంది చనిపోయి ఉన్నారు ప్రభువా. నైనా మరి ఈ వైరస్ ఇంత వ్యాప్తి చెందిస్తుంది కానీ నైనా మీరు అనుమతించండి నైనా, ఇదంతా జరగదు. మీరు అనుమతించారు కాబట్టి ఇదంతా జరుగుతుంది ప్రభువా. మరి ఇలాంటి సమయంలో కూడా నైనా మరి మాకు ఏ కష్టం లేకుండా దేవా మాకు ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథాన్ని దేవా మీ లేఖనం బట్టి స్తోత్రం ప్రభువా. దేవా మరి మాకు ఈ బయట ఎంత కరువైనానైనా మరి లోపలనైనా మేము మా అంతరంగంలోనైనా అంతరంగ పురుషుడిని నైనా మరి మేము రోజుకి అనుదినమునైనా ఇంకా అభివృద్ధి చెందిస్తూనైనా మీ దగ్గరికి మీ దగ్గర మీ సన్నిధిలో మేము చేరడానికి మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు ప్రభువా. నైనా ఇంకా మాలో ఉన్న అవిధేయతని తీసివేయండి ప్రభువా. దేవా మరి అవిధేయత వల్లనైనా మాకు వచ్చేది ఏమి మేలు కాదు కానీ నైనా
మాకు వచ్చేది కీడే ప్రభువా. మీరు అనుమతిస్తారు కాబట్టి అన్ని జరుగుతాయి కాబట్టి నాయన ఇవన్నీ మేము నమ్మచ్చు. విధేయురాలైన విధవరాల్లాగానైనా మేము కూడా విధేయులంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభువా. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునైనా 3 రాళ్ళు పెరుక్కును బయలులో ఉంది ప్రభువా. అలాగే జ్ఞానముతో అయినా మరి వాక్య ఆధారితంగా మేము మా కుటుంబాలని మా సంఘాన్ని మేము కట్టే వారంగా మమ్మల్ని ఉంచండి. మాకు ఇలాగా దేవా ఆన్లైన్ ద్వారా ఇవన్నీ దేవ సంఘ కార్యక్రమాలన్నీ జరగడానికి ఇస్తున్న ఈ అవకాశం బట్టి స్తోత్రం ప్రభువా. మరి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ ఫెసిలిటీస్ కూడా లేవునైనా మరి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకునైనా మరి మమ్మల్ని కాపాడినందుకు మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నైనా ఇంకా మా జీవిత కాలం అంతా దేవా మీకు కృతజ్ఞత చెల్లిస్తూనే మేము ఉండేలాగున మీరే మాకు సహాయం చేయమని స్త్రీలమైన మమ్మల్ని అందరినీ మీరు దీవించండి ప్రభువా. మేము చేసే మా ప్రతి ఒక్క పనిలోనైనా ఒక తల్లిగా, ఒక భార్యగా నైనా, మరి ఒక కోడలుగా నైనా, ఒక కూతురుగా, ఇంకా ఇంకా ఎన్నో రకాలుగానైనా మేము ఏ బాధ్యతల్లో దేవ మమ్మల్ని ఉంచారో ఆ బాధ్యతలనైనా మరి మీకు అంగీకారంగా మేము చేయగలిగేలాగున్నా మాకు విధేయతను దయచేయండి. మాకు ఆ మనసును దయచేయండి. మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.